నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. ముఖ్యంగా ఢిల్లీ పేలుడు ఘటనలో షాకింగ్ నిజాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. మాట్లాడుకుంటే యూనివర్సిటీలోనేమో వైద్య విజ్ఞానం తయారు చేస్తూ ఉంటారు, కానీ కొన్ని యూనివర్సిటీలో ఉగ్రవాదులను తయారు చేస్తున్న పరిస్థితి. ఎందుకు మన దేశానికి ఈ రకమైన వ్యవస్థ ఉన్న పరిస్థితి? అదేవిధంగా ఏంటంటే ఏకంగా మన దేశం వాళ్ళని, మన దేశ వైద్య విద్యార్థులే కొంతమంది మన దేశం మీద టార్గెట్ చేసినారు. సో దీని వెనుకాల అసలు పాత్రధారి, సూత్రధారి ఎవరు, ఏంటి? అదేవిధంగా పాకిస్తాన్ నుంచి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు ఢిల్లీ పేలుడు ఘటనకు ఏమైనా లింకులు ఉన్నాయా? ఏం చెప్తారు సార్? అంటే ఇప్పటి వరకు ఎవరు క్లెయిమ్ చేసుకున్నట్టుగా ఎక్కడ వార్తలు లేవు. అంటే జనరల్గా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు క్లెయిమ్ చేసుకోవటం అనేది జరుగుతుంది. పహల్గాంలో కూడా జరిగింది. జరిగిన వెంటనే మేమే ఈ ఘటనకి బాధ్యులు అని చెప్పి ప్రకటించుకున్నారు. అయితే ఈ ఢిల్లీ బ్లాస్ట్ నేపథ్యంలో చాలా విషయాలు నడుస్తున్నాయి. మీరన్నట్టుగా మన యూనివర్సిటీలన్నీ పొల్యూట్ అయిపోతున్నాయి, ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నారు అనే అభిప్రాయం కూడా బయటకు వస్తుంది. అంటే యూనివర్సిటీల్లో విద్యార్థులకి రాజకీయాలు ఉండకూడదు అనేటువంటి ఒక అభిప్రాయం ఆ మధ్యకాలం నుంచి విపరీతంగా ప్రచారంలో ఉంది. విద్యార్థులకి రాజకీయాలతో సంబంధం ఏమిటి అనేది చాలా పాత ఆర్గ్యుమెంటే. ఇప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ని మళ్ళీ తీసుకురావడానికి విద్యార్థుల్ని రాజకీయాలకు దూరం చేయటం అనే ప్రోగ్రాం ఒకటి బలంగా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఆర్గ్యుమెంట్ వెనకాల ఏ మేరకు రాజకీయాలను అలౌ చేసినా వాళ్ళు ఉగ్రవాదులుగా మారిపోయే ప్రమాదం ఉంది అని. అలాగే పర్టికులర్గా ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళని టార్గెట్ చేయటం అనే ప్రోగ్రాం ఒకటి హిడెన్గా జరుగుతోంది. దీంతో పాటు ఇంకొక ఆసక్తిదాయకమైనటువంటి విషయం ఏంటంటే అనేక విష పదార్థాలను తయారు చేసి ఈ దేశ ప్రజల్ని చంపేయటానికి టార్గెట్ చేస్తున్నారు అన్న టోన్లో ఒక ప్రచారం గత 3 రోజుల నుంచి చాలా విపరీతంగా ప్రచారంలో ఉంది. అంటే 10వ తారీఖు నుంచి ఈ వార్తలు సర్క్యులేషన్లో ఉన్నాయి. అందులో ఒక విత్తనాల నుంచి ఆముదం విత్తనాల నుంచి తీసినటువంటి విష పదార్థాన్ని అది ఒక చుక్క వేస్తే చాలామంది ఒక మనిషిని చంపడానికి ఒక చుక్క చాలు అని చెప్తున్నారు. ఇది తయారు చేసి దానికి స్మెల్ ఉండదు, రుచి ఉండదు. కాబట్టి దాన్ని నీళ్ళల్లో వేసేసి పంపిణీ చేయవచ్చు, లేకపోతే నూనెల్లో వేసి పంపిణీ చేయవచ్చు. ఆ చేయటం ద్వారా అది కన్జ్యూమ్ చేసిన వాళ్ళు క్రమంగా చనిపోతారు. అంటే అది గనక జరిగితే ఆ ప్రయోగాలు చేస్తున్నారు వాళ్ళు ఇళ్లలో కూర్చుని. ఆ ప్రయోగాలు చేసి ఆ విష పదార్థాలను తయారు చేసి దేశ ప్రజల్ని టార్గెట్ చేసి చంపేయాలనుకుంటున్నారు అన్న పద్ధతిలో కూడా ఒక ప్రచారం నడుస్తోంది. దీంతోపాటు వైట్ కాలర్ టెర్రరిజం అనే పదం విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. వైట్ కాలర్ టెర్రరిస్టులు అంటే సమాజంలో గౌరవనీయమైనటువంటి స్థానాల్లో ఉండి వీళ్ళు ఇలాంటి పనులు చెయ్యరు అనేటువంటి అభిప్రాయం సమాజానికి కలిగించి వాళ్ళు ఈ యాక్టివిటీలోకి రావటం. అది మొన్న జరిగినటువంటి బ్లాస్ట్ దానికి సంబంధించినటువంటి డిఎన్ఏ టెస్ట్ ఒకటి జరిగింది. ఆ డిఎన్ఏ టెస్ట్లో వాళ్ళ మదర్ నుంచి సేకరించినటువంటి డిఎన్ఏ నుంచి మ్యాచ్ అయింది అనేది ఈరోజు వార్త. మ్యాచ్ అయింది. మనం ఎవరినైతే అనుమానితుడు అనుకున్నామో అతనే అనేది నిర్ధారణ అయింది. ఇలాంటి పద్ధతుల్లో దీని ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. రెండోది జనవరిలోనే రెక్కీ చేశారు దీనికి అనేది ఇంకొక వార్త. అయితే జరిగినటువంటి సంఘటన అది మిస్ అయింది. యాక్చువల్గా ఇంకా ముందే చేసి ఉండాలి వాళ్ళు. ఇప్పుడు జరిగింది. ఆ జరిగిన రోజు అక్కడ ఎక్కువ మంది లేకపోవడం వలన ప్రమాదం తక్కువ జరిగింది. ఇది ఆ పేలుడు వ్యవహారం వెనకాల బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి రకరకాల సమాచారం. అయితే ఈ సమాచారంలో భాగంగా అంటే మీరు ఏదైనా కన్జ్యూమ్ చేయాలంటే, ఏదైనా కొనుగోలు చేయాలంటే, మీరు నీళ్లు కొనాలన్నా లేకపోతే నూనె కొనాలన్నా ఏది కొనాలన్నా కానీ ఒక కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళటం కొంచెం ప్రమాదకరం అనేటువంటి ఒక సూచన, ఒక వార్నింగ్ కాల్ కూడా ఉంది దీనిలో. అంటే వాళ్ళు ఆముదం విత్తనాల నుంచి తయారు చేసినటువంటి విషాన్ని నింపి మీకు ఇచ్చే ప్రమాదం ఉంది. అంటే మీరు ఏ షాప్కైనా ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు
వాళ్ళు ఎవరు ఏమిటి అనేది తెలుసుకోండి, ఆ కంపెనీ ఏమిటో తెలుసుకోండి, ఆ తయారు చేసినటువంటి కంపెనీకి ఏవైనా లింకులు ఉండే అవకాశం ఉందా, లింకులు ఉండే అవకాశం ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, వాళ్ళు ముస్లింలు అవునా కాదా అనేది చెక్ చేసుకుంటే కొంతమేరకు సేఫ్ అన్నట్టుగా ఒక వాతావరణాన్ని కల్పిస్తూ ఉన్నారు. అంటే నిజానికి దాని నుంచి విషం తయారు చేయవచ్చు, ఆ విషయాన్ని ఒక డ్రాప్తో ఒక మనిషిని చంపవచ్చు, ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయిపోయినటువంటి విషయాలే అని ఒక నిర్ధారణకు వచ్చి మీడియా మాట్లాడిస్తోంది. అయితే ఆ నిర్ధారణలకు సంబంధించినటువంటి క్లియర్ రిపోర్ట్స్ ఏవి కూడా మార్కెట్లో అందుబాటులో ఉంచటం లేదు. కాకపోతే జరిగి ఉండొచ్చు, అది వాస్తవమే అయి ఉండొచ్చు, దాంతో మనం విభేదించాల్సిన అవసరం లేదు. అది డెఫినెట్గా విషం నీళ్లలో వేస్తే ఆ నీళ్లు విషంతో కలగలిసినటువంటి నీళ్లు అనేటువంటి అనుమానం మనకి రాదు. అలా మనుషుల్ని చంపేసేటువంటి మెకానిజం చాలా ఉంది. అందులో అదొక మెకానిజం అనుకుంటే మనుషుల్ని చంపేయటం ద్వారా వాళ్ళు ఏం సాధిస్తారు, ఇక్కడ మనుషుల్ని చంపేసి వాళ్ళు ఏం సాధిస్తారు అనే ప్రశ్న వేసుకుంటే ఇది సాధ్యమా అనేటువంటి ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ చంపేసి అంటే ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, అది ఎవరైనా కొనుక్కోవచ్చు కదా. వాళ్ళు ఒక పర్టికులర్గా అమ్మేవాడు కూడా వీడేమిటి, వీడు హిందువా అని చూసి అమ్ముతారా? అంటే ఎవరిని చంపాలనుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు చంపాలనుకుంటున్నారు, చంపడం ద్వారా ఏది సాధించాలనుకుంటున్నారు అనే 3 ప్రశ్నలు వేసుకుంటే మీరు ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ అయినా చూడండి, ఏ టెర్రరిస్ట్ అటాక్ అయినా చూడండి, అది ఆ టెర్రర్ క్రియేట్ చేయటం అనేది ఒక నిరసన కార్యక్రమంగానే ఉంటుంది. నిరసన కార్యక్రమము అంటే దేనికో రియాక్షన్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఏది ఆ రోజున అమెరికాలో జరిగినటువంటి ట్విన్ టవర్స్ని కూల్చివేసిన సంఘటనకు కూడా ఒక పునాది ఉంది. ఆ పునాది నేపథ్యంలో వాళ్ళు జరిపినటువంటి పీస్ కీపింగ్ ఫోర్స్ అనే పేరుతో ముస్లిం దేశాల మీద సైన్యాన్ని పంపించి జరిపినటువంటి దాడులకి నిరసనగా జరిగినటువంటి ఒక కార్యక్రమం అది. దానిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, జీవితాలు కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు, చాలా నాశనం అయిపోయారు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఎఫెక్ట్ అయినాయి. అన్ని దేశాలు ఎలా ఎఫెక్ట్ అయినాయి, అనేక దేశాలకు చెందినటువంటి ఉద్యోగులు అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ సఫర్ అయ్యారు. దాని తాలూకా చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రజల మనసుల్లోనూ మెదళ్లలోనూ ఉన్నాయి. అయినప్పటికీ ఆ జరిగినటువంటి చేయటానికి ఉన్నటువంటి మోటోలోకి ఒక్కసారి వెళ్ళి తొంగి చూస్తే అమెరికా చేసినటువంటి ఒక దుర్మార్గానికి నిరసన తెలియజేయటం కోసం వాళ్ళు ఆ పని చేశారు అనేది స్పష్టం. అంటే ఒక శబ్దం పుట్టిస్తే తప్ప మన గురించి ఎవడో వినడు అనేటువంటిది కాన్సెప్ట్. ఇలా నిరసన కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాలు తగ్గించటం ద్వారా ఉగ్రవాదాన్ని తగ్గించవచ్చు, కానీ మీరు చేసే పని మీరు చేస్తూ అవతల వాళ్ళ రియాక్షన్స్ని కట్టడి చేయాలి నైతికంగా అనుకుంటే ప్రమాదం. రెండోది, వాళ్ళు చేసిన ప్రతి యాక్టివిటీ ఎందుకు చేశాము, దేనికి నిరసనగా చేశాము అనేది స్పష్టంగా ఒక ప్రకటన ద్వారా ప్రపంచం ముందు ఉంచుతారు. ఎందుకు చేస్తారు ఈ అటాక్స్? అటెన్షన్ తమ వైపు డైవర్ట్ చేసుకోవడానికి, ఎవరైనా కావచ్చు. ఈవెన్ మావోయిస్ట్ పార్టీ వైపు నుంచి జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా అది ఉంటుంది. ఏది, వాళ్ళు పర్టికులర్గా ఒక బస్సు తగలబెట్టినా లేకపోతే ఇంకేదైనా ఒక ల్యాండ్ మైన్ పేల్చినా ఒక ప్రోగ్రాం ఉంటుంది, ఒక నిరసన కార్యక్రమం ఉంటుంది. అంటే ఇటు నుంచి జరిగినటువంటి ఒక యాక్టివిటీకి నిరసన తెలియజేస్తూ ఆ బ్లాస్టింగ్కి పాల్పడతారు. దాన్ని ప్రపంచం దృష్టిని తమ వైపు తిప్పుకొని మేము ఎందుకు చేశాము అని చెప్తారు. ఎందుకు చెప్తారు ఆ మాట? ప్రపంచం అంతా ఒక్కసారి ఉలిక్కిపడి అటు చూస్తుంది. అయ్యా మేము ఇందుకు చేశాము అని చెబితే ఇలాంటి పనులు చేయకండి అని ప్రభుత్వాన్ని వీళ్ళందరూ అడుగుతారేమో అనే ఉద్దేశంతో ఇలాంటివి కార్యక్రమాలు నిర్వహిస్తారు వాళ్ళు. అలా కాకుండా సైలెంట్గా చంపేయటం ఏమిటి? సైలెంట్గా ప్రజలను చంపటం వల్ల వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి అంటే ఎక్కడో ఏదో ఆలోచన రూపంలో, బీజ రూపంలో వాళ్ళ డాక్యుమెంట్స్లో ఎక్కడో దొరికి ఉండొచ్చు. వాళ్ళు ఇంకేదో పర్పస్కి దాన్ని వాడటం కోసం వాళ్ళు ఎక్కడో రాసుకుని ఉండొచ్చు. వీళ్ళు దాడులు చేసిన సందర్భంగా చాలా మెటీరియల్ దొరుకుతుంది.
ఆ దొరికిన మెటీరియల్ని ఏదో ఒక ల్యాబ్లో విశ్లేషించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. దాన్ని స్పెక్యులేటివ్గా మార్చేసి జనాల్ని టెర్రరైజ్ చేయటం, జనాల్ని భయపెట్టడం అనే కార్యక్రమం ఒకటి ఇప్పుడు నడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. దీని ద్వారా ఏమవుతుంది, రేపు పొద్దున ఇది కన్జ్యూమ్ చేస్తా, ఈ వార్తను నేను కన్జ్యూమ్ చేశా, ఏది ఈ ఆముదం విత్తనాల ద్వారా తయారైనటువంటి విష పదార్థం, దీనికి రంగు రుచి వాసన ఉండదు, దీన్ని దేనిలోనైనా కలిపి ఇవ్వచ్చు. ఎవరివ్వచ్చు? ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బ్లాస్ట్ తర్వాత ఈ వార్త సర్క్యులేషన్లోకి వచ్చింది. ఎర్రకోట మీద జరిగినటువంటి దాడి వెనకాల ముస్లిం తీవ్రవాదం ఉంది. కాబట్టి నేను రెగ్యులర్గా మా ఇంటికి కావలసినటువంటి సరుకులు ఒక ముస్లిం షాప్లో కొనుక్కుంటూ ఉంటాను. ఇతను ఏమైనా స్లీపర్ సెల్ ఏమో అని ఒక అనుమానం మొదలవుతుంది. రెండోది, చాలా స్పష్టంగా చెప్తున్నారు వీళ్ళు, వైట్ కాలర్ టెర్రరిజం అంటే మీరు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ పక్క అపార్ట్మెంట్లో ఉండేటువంటి గౌరవనీయ స్థానాల్లో ఉన్నవాళ్ళు కూడా ఏదైనా చేసే అవకాశం ఉంది. రోజు పొద్దున్నే మీకు తలుపు కొట్టి కాఫీ పొడి అడిగేవాళ్ళు కూడా మీకు ప్రమాదం తలబెట్టేటువంటి అవకాశం ఉంది, అందరితోనూ అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. అంటే ఎవరి మీద ఎవరికి కాన్ఫిడెన్స్ లేకుండా పర్టికులర్గా ఒక సమూహాన్ని టార్గెట్ చేసి వాళ్ళ మీద భయాలు క్రియేట్ చేయటం అనే కార్యక్రమం హిడెన్గా జరిగిపోతోంది. దీనిలో ఇంటెన్షనల్గా అలా చెయ్యాలి అని అనుకోని వాళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు. ఏం చెప్పగలం, అది నిజమే కావచ్చు. ఇప్పుడు ఆముదం విత్తనాల నుంచి విషం అనేది వాస్తవమైనప్పుడు, దానికి రంగు రుచి వాసన లేనప్పుడు చంపాలి అనుకున్న వాళ్ళు చంపుతారు. దాన్ని ఎక్కడో చోట నుంచి సేకరించి, ఈ జ్ఞానం వలన ఏమవుతుందంటే ఒకే ఫ్యామిలీలో కూడా గ్రెడ్జెస్ ఉంటాయి. ఇతను చనిపోవడం ద్వారా నాకు ఈ లబ్ధి చేకూరుతుంది అన్నవాడు వీళ్ళతో నమ్మకంగా ఉండి ఒక మంచినీళ్ళ గ్లాసులో ఒక చొక్కేసి ఇచ్చేస్తే ఏమిటి పరిస్థితి? అది అలా కూడా జరగచ్చు కదా, స్కోప్ ఈజ్ దేర్ కదా. మారణాయుధం అనేది ఏ విధంగానైనా వాడుకోవచ్చు. తుపాకీ అనేది తుపాకీలో నుంచి వచ్చేటువంటి బుల్లెట్, దానికి రంగు రుచి వాసన ఏమీ తెలియదు. పాయసంలో గరిట లాంటిది అది. పాయసంలో గరిటకి ఆ పాయసం టేస్టు తెలియదు, దాని వేడికి తెలియదు. జస్ట్ మీకు సర్వ్ చేసి పెడుతుంది అంతే. ఎనీ వెపన్ చేసే పని అది. బ్రెయిన్ మోటో ఉంటుంది. అది ఉపయోగించేవాడి మెదడులో ఏముంది అనే దాన్ని బట్టి దాని ఉపయోగం చేసేటువంటి వినాశనం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయుధానికి ఈ విషయానికి ఒక లింకు పెట్టి టెర్రరైజ్ చేసి ఒక కమ్యూనిటీని దాడి చేసి వాళ్ళని టార్గెట్ చేసి ఎక్కువ ప్రచారం జరిగిపోతుందేమో. వాళ్ళతో మనకు రోజువారీ అనేక పనులు ఉంటాయి. మన వెహికల్కి గాలి పెట్టేవాడు మెకానిక్కో ఆ కమ్యూనిటీకి ఆ సమూహానికి చెందినవాడు అయి ఉంటాడు. మనం వాళ్ళతో మాట్లాడాలంటేనే ఒక టెర్రరిస్ట్తో మాట్లాడుతున్నామేమో అనే భ్రమ కల్పించేస్తే ఎలాగా? మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళ మీద కూడా అనుమానాలు క్రియేట్ చేసేస్తున్నారు. స్పష్టంగా చెప్తున్నారు టీవీ డిస్కషన్స్లో పాల్గొంటున్న వాళ్ళు, ఇదేదో ఎన్నికల కోసమో మరొక దానికోసమో చేసినట్టుగా కొంతమంది మాట్లాడేస్తున్నారు. అది తప్పు. చాలా స్పష్టంగా ఇది ఉగ్రవాద దాడి. వాళ్ళు జనవరి నుంచి రెక్కీ చేసి ఈ కార్యక్రమం చేశారు. ఓకే, టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్విన్ టవర్స్ని పేల్చినటువంటి చరిత్ర ఉంది అక్కడ స్పష్టంగా. అయితే నేను అడిగేది ఏంటంటే, ట్విన్ టవర్స్ని పేల్చినప్పుడు కూడా వాళ్ళు స్పష్టంగా ఎందుకు పేల్చామని చెప్పారు. రెడ్ ఫోర్ట్ ఇన్సిడెంట్ పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు కూడా వాళ్ళు చాలా స్పష్టంగా ఎందుకు చేశాము, మేం చేశాము అని ఒక సంస్థ క్లెయిమ్ చేసుకుంది. తాజ్మహల్ అటాక్లో తాజ్ హోటల్ మీద దాడి జరిగినప్పుడు కూడా స్పష్టంగా ఎందుకు చేస్తున్నాము అని చెప్పారు. ఎనీ టెర్రర్ అటాక్ ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ జెన్యూనా కాదా అనేది వేరే గొడవ. కానీ వాళ్ళు ప్రపంచంలో వాళ్ళ ప్రధానమైన మోటో ఏంటంటే పబ్లిక్ అటెన్షన్ని తమ వైపుకు డైవర్ట్ చేసుకుని తాము చెప్పినటువంటి కాజుకి పబ్లిక్ ఒపీనియన్ని మోల్డ్ చేసి మా మీద ఈ రకమైన దాడి జరిగిన దానికి నిరసనగా మేము ఈ పని చేశాము, ఈ పనులు చేయకుండా ఉండాలంటే మా ప్రధాన సమస్య మీ దృష్టికి తెస్తున్నాం,
ఇలాంటి పనులు మా మీద చేయవద్దు అని మీరు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురండి ప్రజలారా అని చెప్పడం కోసం చేస్తారు. అది అలాంటి క్లారిటీ వాళ్ళకు ఉంది. మనుషుల్ని చంపడం అనే ప్రోగ్రాంలో వాళ్ళు లేరు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. ఆ సమస్యల గురించి చేస్తున్నారు. అయితే ఈ దీనిలోనే ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి కొంతమంది పాకిస్తాన్ అనేటువంటి దేశం చాలా ప్రమాదకరం అనేటువంటి ఒక క్లారిటీతో మాట్లాడేస్తున్నారు చాలా స్పష్టంగా. పాకిస్తాన్ ఉన్నంతకాలం ఇలాంటి ఘటనలు జరిగి తీరుతాయి. ఈ ఘటనలు ఆగాలంటే పాకిస్తాన్ని ప్రపంచ మ్యాప్ నుంచి తొలగించటం ఒకటే ఏకైక మార్గం అని కూడా చెప్పేస్తున్నారు. ఇది ఇంకొక తరహా టెర్రరిజం, ఇది కౌంటర్ టెర్రరిజం అనుకోవచ్చు. మనుషుల్ని కలిపి ఉంచడానికి ఏం ఆలోచించాలి, మనుషుల్లో ఈ రకమైనటువంటి హింసా ప్రవృత్తి పోగొట్టడానికి ఏం చెయ్యాలి అనే దిశగా ఆలోచనలు సాగటం లేదు. చాలా క్లియర్గా వాళ్ళని అటాక్ చేయడానికి ఏం చేయాలి అనే ప్రోగ్రామే జరుగుతోంది. మీరు ఈ పేరుతో ఇంకొన్ని హత్యలు చేస్తే దానికి ప్రతీకారంగా వాళ్ళు ఇంకెక్కడో బ్లాస్టింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే దీనికి అంతెక్కడ అనేది ఇష్యూ. పాకిస్తాన్ అనేది సమస్య అనుకున్నప్పుడు పాకిస్తాన్తో అంటే ఆ ప్రెజర్ తీసుకురావడానికి అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేకత వస్తుందేమో అనే ఒక భయాన్ని కూడా వీళ్ళు మాట్లాడేస్తున్నారు. ఆ భయం చొప్పున మేము మాట్లాడటం లేదు, కానీ పాకిస్తాన్ అనేది చాలా అది నైబర్ స్టేట్గా ఉన్నంతకాలం, నైబర్ కంట్రీగా ఉన్నంతకాలం ప్రమాదకరమే. అందులో పర్టికులర్గా పంజాబ్ జోన్. ఇక్కడ పాకిస్తాన్ అనేది వాస్తవానికి పంజాబ్ నుంచి చీల్చిన ముక్కే. పంజాబ్ను చీల్చి పాకిస్తాన్గా ఇచ్చారు. అయితే అది కొన్ని ప్రాంతాలను కలుపుకుంది. అక్కడ ఇంటర్నల్ గొడవలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో ఒక గొడవ ఉంది వాళ్ళకి, ఆఫ్ఘనిస్తాన్తో గొడవ ఉంది, బలూచిస్తాన్తో గొడవ ఉంది. అక్కడ గొడవలు అక్కడ జరుగుతున్నాయి. ఎప్పుడో అక్కడ కూడా ఒక బ్లాస్ట్ జరిగింది. పాకిస్తాన్లో బ్లాస్ట్ జరిగింది హైకోర్టు ముందు జరిగిన సందర్భంగా వాళ్ళు కూడా ఇందులో భారత్ ప్రమేయం ఉందేమో అన్నట్టుగా కూడా మాట్లాడేస్తున్నారు. అంటే వాళ్ళు భారత్ని టార్గెట్ చేస్తారు, అక్కడ బ్లాస్టింగ్ జరుగుతుంది, అది వాళ్ళే చేసుకుని భారత్ మీద చేస్తున్నారు, ఈ దాడి జరిగింది కాబట్టి అనే ఒక ఆర్గ్యుమెంట్ ఇక్కడ మొదలుపెట్టేశారు ఆల్రెడీ. ఈ చర్చలు చేయటం కన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని హక్కును చేర్చుకోవడం కోసం ఏం ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళే చెప్పాలి కదా. ఈ దేశం మనకి అద్భుతంగా ఉంది, ఈ దేశంలో మేము హాయిగా ఉన్నాము, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాము, మేము ఇలాంటివి యాక్సెప్ట్ చేయము అని చెప్పే పరిస్థితి వాళ్ళల్లో ఎందుకు తీసుకురావట్లేదు? మీరు వాళ్ళని ఎందుకు భయపెడుతున్నారు? అందుకని ఉగ్రవాద అడుగుజాడల్ని నిర్మూలించటం అంటే అది జరగటం లేదు. ఈవెన్ కాశ్మీర్ని రోజు ఇష్యూ చేస్తున్నారు. రోజు ఇష్యూ చేస్తున్నది ఎందుకోసం అనేది స్పష్టంగా తెలుసు అందరికీ. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని ఒక ముక్క ఉంది, ఆ ముక్కని కూడా తీసుకొచ్చి ఇందులో కలపాలి అనే ప్రోగ్రాం ఒకటి హిడెన్గా ఉంది. ఆ హిడెన్ ప్రోగ్రాంలో భాగంగా పర్టికులర్గా కాశ్మీర్ లింకులు, కాశ్మీర్లో నుంచి పాకిస్తాన్ మీద దాడి, ఈ కార్యక్రమం జరుగుతోంది. అసలు కాశ్మీర్కి మీకు సంబంధం లేదని చెప్తేనేమో ఒప్పుకోరు. కాశ్మీర్ మా దేశము, మా దేశపు అంటే భరతమాత ముక్కు పుడక కాశ్మీర్ అనేటువంటి ఒక సెంటిమెంటల్ సైద్ధాంతిక సాహిత్యపు వాదం ఉంది ఒకటి. అయితే ఇవన్నీ లింకులు పెట్టుకొని మనుషుల ప్రాణాలతో ఎందుకు, మనుషుల ఆందోళనలతో ఎందుకు ఆటలాడుకుంటారు అనేదే గొడవ. ఎందుకు ఇన్ని పుకార్లు పుట్టిస్తున్నారు అంటే మనుషుల్ని, భారతదేశంలో ఉన్న ప్రతి మనిషిని చంపటం అనే ప్రోగ్రాంలో భాగంగా ఫలానా మతం వాళ్ళు ఆ యాక్టివిటీలో ఉన్నారు, ఆ ప్రయోగాలు చేస్తున్నారు, వీళ్ళ వెనకాల వీళ్ళకి ఫండ్ ఇస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి, అది పాకిస్తాన్ ఫండ్ చేస్తోంది, ఇవన్నీ చెప్పడం ద్వారా ఏం సాధించదలుచుకున్నారు అనేది ప్రశ్న. అందుకని మన సోదరుల్ని మనకి కాకుండా చేయటం అంటే వాళ్ళలో ధైర్యాన్ని నింపాల్సింది పోయి భయాన్ని కలిగించటం, వాళ్ళు మరింత ముడుచుకుపోయేలా చేయటం, వాళ్ళని హర్ట్ చేయటం. వాళ్ళు హర్ట్ అయితే ఏమవుతుంది?
వాళ్ళు హర్ట్ అయ్యి నిజంగానే ఇలాంటి యాక్టివిటీస్ వైపు వాళ్ళకు కూడా అరే మన గురించి ఇంత హీనంగా మాట్లాడుతున్నారు వీళ్ళు అనేది ఎవరో సెంటిమెంట్గా ఫీల్ అయ్యి మనం కూడా ఇలాంటి కార్యక్రమం ఒకటి చేద్దామనే ఒక ఇన్స్పిరేటివ్ టోన్లోకి వెడితే ఏమిటి పరిస్థితి? అందుకని ఇవి చాలా సెన్సిటివ్ విషయాలు. పబ్లిక్ డొమైన్లో మాట్లాడేటప్పుడు ఈ దేశంలో మరొక హింస జరగకుండా ఆ సమూహం నుంచి నిలువరించేటువంటి పరిస్థితిని తీసుకురావడానికి మనం ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఒక మతం గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆ మత పెద్దలతో ప్రభుత్వం కూర్చుని డిస్కస్ చేసి ఇతర మతాల పెద్దల్ని కూడా కూర్చోబెట్టి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, టోన్ ఎలా ఉండాలి, భాష ఏం వాడాలి దగ్గర నుంచి ఒక సమగ్రమైన చర్చ జరిపి అప్పుడు మాట్లాడితే ఒక అర్థవంతమైనటువంటి చర్చ జరుగుతుంది. అలా కాకుండా మీరు స్ట్రైట్ అవే ఓపెన్గా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా ఎవరికి పడితే వాళ్ళకి ఏ రకమైన సమాచారం అయినా పంపు చేసేసి మాట్లాడించేస్తున్నారు. మీడియాని మొత్తం కంట్రోల్లోకి తీసేసుకున్నారు ఆల్రెడీ. సాఫ్రాన్ బ్యాచ్ అంటే సంఘ్ పరివార్ కంట్రోల్లోకి తీసుకుని మీడియాని ఈ దేశ ప్రజలకి ఏం ఫీడ్ చేయాలో అది ఫీడ్ చేసేస్తున్నారు. కౌంటర్ ఫీడింగ్ ప్రోగ్రాం లేదు ఇక్కడ. దీంతో ఒక ప్రమాదకరమైనటువంటి వాతావరణం, ఒక హింసాత్మక వాతావరణం సమాజంలో తయారైపోతుంది. ఈ రకమైనటువంటి హింసాత్మక వాతావరణం ఉన్నంతకాలం, పాకిస్తాన్ ఉన్నంతకాలం కాదు, పాకిస్తాన్ ఉన్నా లేకపోయినా ఇంకొక దాన్ని దేన్నో క్రియేట్ చేసేసుకుంటారు వీళ్ళ అవసరాల కోసం. బంగ్లాదేశ్ మీద కూడా ఉంది ఆరోపణ. ఇప్పుడు బంగ్లాదేశ్ మీద ఉంది. ఇంకొక దారుణం ఏంటంటే ఇప్పుడు ఈ డాక్టర్లు అందరూ చైనాలో చదివొచ్చారు. చైనాలో భారత్ వ్యతిరేక భావజాలము, అలాగే భారత్లో విధ్వంసం క్రియేట్ చేసేటువంటి మిలిటరీ జ్ఞానము కూడా వీరికి కల్పించి వీరిని పంపించారు. వీళ్ళు బేసిక్గా ముస్లింలు అవటం వలన ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలో అలా వాడేస్తున్నారు. అంటే టోటల్గా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం సమూహం అంతా కూడా యాంటీ ఇండియా అనే ఒక బ్రాండ్ చేయటం అనే ప్రోగ్రామ్ ఒకటి హిడెన్గా జరిగిపోతుంది. ఇది ప్రమాదం. ఈ ప్రమాదం ఎందుకు చేస్తున్నారు అంటే ఇస్లాం నుంచి హిందూ మతానికి ప్రమాదం ఉందని ఆల్రెడీ ఒక ప్రచారం దాదాపు 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. 40 ఏంటి 50 ఏళ్ళ నుంచి నడుస్తోంది అది. అద్వానీ గారు ఎప్పుడైతే ఏకాత్మత యజ్ఞం అని మొదలుపెట్టాడో 80 దశకంలో, అప్పటి నుంచి నడుస్తున్నటువంటి గొడవ ఇది. ఆల్రెడీ ఆ ప్రచారం ఉంది. దానికి కౌంటర్గా ఇప్పుడు వాళ్ళందరూ టెర్రరిస్టులు, ప్రాణభయం అనే దాంతో ఆ మతాన్ని లింక్ చేసి మాట్లాడటం అనేది ప్రమాదకరం. పైగా దీన్ని పోలిక తెస్తూ బలానా దేశంలో క్రైస్తవుల మీద కూడా దాడి చేస్తున్నారు ఇస్లాం ఉగ్రవాదులు అనే దాన్ని కూడా పట్టుకొచ్చి ఒక ఐక్య సంఘటన కార్యక్రమం కూడా మొదలైపోయింది. అన్నిటితో పాటు చూసారా అంటే సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడగానే చూసారా వాళ్ళు క్రైస్తవుల్ని కూడా చంపేస్తున్నారు, ఇప్పుడైనా మాట్లాడకపోతే ఎలాగా అనేటువంటి వాతావరణం తీసుకొచ్చి ఒక మతాన్ని ఇన్ టోటల్గా టెర్రరిస్ట్ మతంగా ముద్ర వేసి మాట్లాడటం అనేది ఖచ్చితంగా ఇబ్బందికరము, ప్రమాదకరము. దేశాన్ని నిట్ట నిలువున చీల్చి దేశ విభజన అనే పదంలోనే ఒక కుట్ర ఉంది. దేశ విభజన అనగానే మీకు కానీ నాకు కానీ ఇంకొకరికి కానీ ఏమి అనిపిస్తుంది? దేశాన్ని నెట్ట నిలువుగా చీల్చి ఒక ముక్క వారికి ఇచ్చేసారేమో అనుకుంటాం మనం. కానీ పాకిస్తాన్ అనే పేరుతో ఇప్పుడున్నటువంటి దేశం తాలూకా మూలం పంజాబ్లో ఒక ముక్క. పంజాబ్ విభజన అనొచ్చు దాన్ని, దేశ విభజన అనక్కర్లేదు. పంజాబ్ విభజన మాత్రమే జరిగింది తప్ప దేశ విభజనగా దాన్ని చూపించడం దగ్గరే కుట్ర మొదలై ఇంత గందరగోళంలో ఉన్నాం మనం ఇప్పుడు.